నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాచున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయనను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా చాలండి. ప్రియమైన దేవుని సంఘము బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వర్తమానానికి ఒకసారి మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం దావీదు భక్తుడు ఈరోజు మన యొక్క జీవితాన్ని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అనేకమైన చక్కని మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి రావటం వలన దేవుడు మనల్ని ఏమి చేస్తాడంటే అనేకమైన ప్రయోజనాలు, ఇంచుమించు 6 విషయాలు నేను చెప్తున్నాను ఒకసారి మీకు. ఎందుకంటే దేవుడి సన్నిధికి రావటం వల్ల మన కష్ట దుఃఖాలు తొలగిపోతాయి. అలాగే దేవుడి సన్నిధికి రావటం వల్ల నానాటికి కూడా మనం ఏం చేస్తామంటే బలాభివృద్ధి చెందుతాము. దేవుడి సన్నిధికి రావటం వల్ల మన జీవితాలు ఎలా ఉంటాయంటే పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాయి. అనేకమైన శ్రమలు పోతాయి, అనేకమైన నష్టాలు పోతాయి. దేవుడి సన్నిధిలో ఘనత ప్రభావములు ఆయనకి కలుగునుగా. కానీ మనం దేవుడిని ఆరాధించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తాము. ఇక్కడ యెహోవా యొద్ద వరము అడిగితే భక్తుడైన దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే యెహోవా యొద్ద వరము నేను అడిగాను. భక్తుడైన దావీదు కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? నేను దేవుణ్ణి ఒక వరం అడిగాను. అదేంటో తెలుసా? నేను దేవుణ్ణి ఒక వరం అడిగి తిని దాన్ని నేను ఏం చేస్తాడంట? వెతుకుతున్నాడంట. భక్తుడైన దావీదు ఏం చేస్తాడండి? వెతుకుతున్నాడు. ఈరోజు దేవుడి బిడ్డలారా మనం ప్రార్థించినప్పుడు కానీ, ఏదైనా అద్భుతాలు ఆలస్యమైనప్పుడు కానీ, ఏదైనా మనకి జరగనప్పుడు కానీ మనం ఏం చేయాలి? కానీ వెతకాలి కదా. దేవుడి సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వెతకాలి. నా జీవితంలో దేవుడు కృప ఏంటి, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటని దావీదు ఇక్కడ దేవుడు అడుగుతున్నాడంట. ఏమని? నేను వెతుకుచున్నాను. ఎక్కడ వెతుకుచున్నాడు? దేవుడి సన్నిధిలో వెతుకుచున్నాడు. దేవుడి సన్నిధిలో వచ్చి ఆయన దేవుడి యొక్క వరం అడిగాడంట. దావీదు దేవుడు ఏమడిగాడంటే ఒక వరం అడిగాడంట. ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడంట. దేవుడి సన్నిధికి రావడం వల్ల ఈరోజు నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, ఇంకా నా యొక్క ఏమి కూడా నాకు జరగట్లేదని ఆయన ఎప్పుడు కూడా నిరాశపడలేదంట. కానీ వెతుకుతున్నాడంట. అప్పుడు అంటూ ఉన్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ దావీదు ఏమంటాడండి? యెహోవా ప్రసన్నతను చూడాలి, దేవుడి యొక్క కనుమరుగైన అనేకమైన విషయాలను చూడాలి, దేవుడి యొక్క ఆలయాలను ధ్యానించుటకు ఎప్పుడంట? ఎంతకాలము? నా జీవిత కాలం అంతా కదా. దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలు కాదు. చాలా మంది అనుకుంటారు నేను ఆ సంఘానికి 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, నాకు ఏమి కూడా ప్రయోజనం లేవండి కదా. ఇతరులతో చెప్పే మాటలు అనేక మంది ఉంటారు. నేను ఆ సంఘానికి వెళ్తున్నాను కానీ నాకు ఏమి కూడా లాభం లేదు, ఏమి ప్రయోజనం లేవనుకుంటారు చాలా మంది. కానీ ప్రయోజనాలు ఉండవలసింది ఎక్కడంటే మనసులో. దేవుడి యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలో తెలుసా? మనసులో ఉండాలి. అందుకే దావీదు ఏమంటాడు ఇక్కడ? యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఎంతకాలం వెళ్ళాడంటే దావీదు దేవుడి సన్నిధికి కదా. దావీదు దేవుడి సన్నిధికి ఎంతకాలం వెళ్ళాడు? సంవత్సరాలు లేదు, అక్కడ 2 సంవత్సరాలు లేదు. దావీదు జీవితంలో ఆశీర్వాదాలు కలగడానికి కారణం ఏంటంటే దావీదు ఒకే ఆలయంలోకి వెళ్ళాడంట. ఆయన ఎంతకాలం వెళ్ళాడో తెలుసా? జీవితకాలం వెళ్ళాడంట. దేవుని స్తోత్రం చెప్పండి అందుకంటే. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారులారా, ఈ రోజు మనము నెల వెళ్ళినా 5 నెలలు వెళ్ళినా మనకు అద్భుతాలు జరగకపోవచ్చు అని చాలా మంది అపోహలు పడుతూ ఉంటారు. కానీ నీవు బ్రతికినంత కాలం కూడా దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంటేనే నీకు అనేకమైన కష్టాలు నష్టాలు పోయి దేవుడు నేను గొప్ప సంపూర్ణంగా దేవుడిని చేయాలని దేవుడు ఇక్కడ ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా ఆయన ఒకవేళ పని
యొక్క మరి మరి కష్టపడి పని చేస్తున్నా కూడా మరి దేవుని సన్నిధిలో నేను నా దేవుని మందిరంలో నేను నివసింపగోరుచున్నాను. ఎందుకంటే దావీదు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ 3వ వచనం చేయటకు 3వ వచనం చూడండి. నాకు యుద్ధము చేయటకు దండు దిగుదను, నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, నిధిలో నేను ధైర్యము విడువకుందును. ఎందుకు ఇక్కడ అంటున్నాడంటే దావీదు దేవుని ఒక వరము అడిగాడు. అడిగిన వెంటనే ఆయన అంటున్నాడు, అడగగానే నాకు తగ్గలేదు కానీ నేను నాకు ఎందుకు దేవుని మరి ఆశ నాకు దక్కిందంటే నేను నా దేవుని సన్నిధిలో జీవితకాలం కూడా నేను ప్రాధాన్యపడ్డాను. దేవుని సన్నిధిలో నా జీవితకాలం కూడా దేవుని సన్నిధికి వెళ్ళిన మాత్రమే కాకుండా ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో నేను ధ్యానించడానికి నేను ఒక ఆశపడుతుంది. ఆయన ఆశ ఏంటంటే ఆపత్కాలంలో ఆయన నన్ను పర్ణశాలలో నన్ను దాచను. ఆపత్కాలం వచ్చినప్పుడు ఏ రకమైన ఆపత్కాలం వస్తాదో అది మనకు తెలియదు కానీ ఆయన అంటున్నాడు, దావీదు గారు రాస్తున్నాడు, ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడంట. ఎప్పుడు? ఆపత్కాలం వచ్చినప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ యొక్క మరి అగ్నిగుణం వంటి శ్రమలు వచ్చినా ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవుడు నన్ను ఆపత్కాలంలో ఆయన నన్ను పర్ణశాలలో నన్ను దాచాడంట. దావీదుని ఆపత్కాలం ఆపదలు వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని దాచాడని దావీదు ఈరోజు సంతోషంగా చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, తన గుడారపు మాటను నన్ను దాచుడు, తన గుడారపు మాటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా ఒకసారి దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచేవారుగా మనం ఉంటే, దేవుని సన్నిధిలో ఆయన ఆలయంలో ధ్యానించేవారుగా మనం ఉంటే, దేవుని సన్నిధిలో జీవితకాలము కూడా ఆయన సన్నిధిలో నివసించేవారుగా మనం ఉంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడంట. దేవుడు ఏ ఆపద వచ్చినా, కీడు వచ్చినా, ఏ యొక్క మరి నీకు ఒక గ్రామానికి వెళ్ళాలని ఎక్కడెక్కడ ఆశపడుతున్నా, ఏదో ఒక పట్టణానికి వెళ్ళాలని ఆశపడుతున్నావు, దేవుడిని దాస్తాడు. ఒకవేళ ఆ రోజు నువ్వు ప్రయాణమై నువ్వేదో మరి లగేజ్ స్థితికి వెళ్ళాలని ఆశపడతావు, కానీ దేవుడు ఏ ఆపద వచ్చినా తన పర్ణశాలలో నిన్ను దాస్తాడు. ఆ రోజు నీకు ప్రయాణం అనుకోవచ్చు, ఈ రోజు నా ప్రయాణం ఆగిపోయింది, ఎందుకు అలాగిపోయింది అనుకోవచ్చు, కానీ అక్కడ నువ్వు వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక నీ మీద ఉంది. ఆయన మన గుడారపు మాటున నిన్ను దాస్తాడని ఇక్కడ దావీదు స్పష్టంగా చెప్తున్నాడు. ఆశ్రయదుర్గం మీద ఆయన ఎక్కించను, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడునని దావీదు కీర్తనగాడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారులారా, రెండవదిగా దేవుని మందిరానికి రావటం వలన రెండవ ప్రయోజనం ఏంటంటే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఇక్కడ చూడండి ఒకసారి 36వ అధ్యాయము 8వ వచనాన్ని, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తులందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధిలో ఏముంటుందండి? సంపూర్ణమైన సమృద్ధి ఉంటుందంట, అలాగే సంతృప్తి పొందుతారంట కదా. దేవుని సన్నిధిలో ఏముంటుందంట? సమృద్ధి అయిన దీవెనలు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో ఉంటాయి. ఎందుకు అంటున్నాడు, నీ మందిరము యొక్క ఆ పై వచ్చిన మనం చూస్తే 7వ వచనాన్ని, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను చాలండి. బిడ్డలారా, ఇక్కడ చూడండి దావీదు కీర్తనగాడు అంటూ ఉన్నాడు, దేవా నీ కృప ఎంత అమూల్యమైనది కదా. అక్కడ ఏముంది? ఎంతో కదండి. ఆయన కృప ఎంత ఉందంట? ఎంతో ఉందంట. ఆయన కృప ఎంతో అమూల్యమైనదంట. అక్కడ అంటూ ఉన్నాడు, నరులు రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు ఎవరిని ఆశ్రయించాలి? ఆయన రెక్కల నీడను ఆశ్రయించాలి. ఎందుకంటే నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు. దేవుని స్తోత్రం చెప్తామందరూ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు నేను మనమందరము కూడా ఎవరి వలన సంతృప్తిని పొందాలంటే మనుషుల వలన కాదు, దైవ శాఖల వలన కాదు, ఎవరి వలన సంతృప్తి
మందిరానికి వస్తే దేవుడు సమృద్ధి కలుగుతాడంట. సంతృప్తిని మన జీవితానికి దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ కీర్తనకారుడు మరి దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నాటబడిన వారే దేవుని సన్నిధిలో కూడా వారు వర్ధిల్లుతూ ఉంటారు. మూడవదిగా దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధికి రావటం వల్ల నువ్వు ఎలా ఉంటావంట? యెహోవా మందిరంలో నాటబడిన వారులారా, మన దేవుని ఆవరణంలో మీరందరూ కూడా వర్ధిల్లుదురు. నాటబడకపోతే మనం ఆశీర్వాదాలు చూడలేము. నాటబడకపోతే దేవుని యొక్క మరి ఆశీస్సులు మనకు ఉండవు. నాటబడాలి. ఒక మొక్క ఏ రకంగా మొక్క మొలేసి చిన్న మొక్కను నాటుతున్నామో ఆ మొక్క ఎదిగి 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 పెద్ద చెట్టై ఎన్ని వృక్షాలు ఎన్ని ఫలాలు ఇస్తాదో అది ఎంతమందికి అయితే దీవెనకరంగా, ఎంతమందికి అయితే ఆశీర్వాదకరంగా మరి వృక్షాలు మనం తింటూ పళ్ళు తింటూ ఈ రోజు ఒక మామిడి చెట్టు ఉందంటే తరతరాలు కూడా సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. అది అలాగే చావదు, బ్రతుకుతుంది. అలాగే దేవుని సన్నిధిలో నాటబడాలి. దేవుని సన్నిధిలో నాటబడితేనే దేవుని ఆశీర్వాదాలంటే మనం చూడగలం. దేవుని సన్నిధిలో నాటబడితేనే ఆయన అధికమైన మేలులు మనం చూడగలుగుతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధిలో మేలులు పొందుకోవాలంటే 65వ కీర్తనలోకి ఒకసారి మనం వెళ్దాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ కూడా వాక్యం తెలిసినట్లయితే కీర్తన గ్రంథము 65వ కీర్తన. శ్రీరామ కూర్చుని ఎదర స్థలం మీరే దేవుడికి. 65వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తమైన దేవా, భూ దిగంతము నివాసులకు అందరికీ దూర సముద్రము మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఏమి పొందుకుంటారండి? అనేక మంది వచ్చి వారు ఏమి పొందుకుంటారంట? మేలులు పొందుకుంటారంట. ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుని సన్నిధికి వచ్చి వారు ఏమి పొందుకుంటారు? మేలులు పొందుకుంటారంట. మేలులు పొందుకునే వారు ఎవరు కూడా ఉన్నారంట. ఇక్కడ అంటూ ఉన్నాడు 4వ వచనంలో, నీ ఆవరణంలో నివసించినట్లు. కదండి, ఎక్కడ నివసించినట్లు? నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు కదా. దేవుడు ఏర్పరచుకుంటాడంట. ఎవరిని ఏర్పరచుకుంటాడంటే, ఎవరిని చేర్చుకోవాలో దేవునికి తెలుసు. ఎవరిని ఏ రకంగా ప్రేమించాలో ఆయనకు తెలుసు. ఎవరిని ఏ రకంగా ఆదరించాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. దేవుని సన్నిధిలో మనం ఏ రకంగా వస్తూ ఉన్నాము, దేవుని సన్నిధిలో మనం ఏ రకమైన భక్తిని మనం చేస్తున్నామో, ఏ రకమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో ఎవరు చూస్తారని మనల్ని? మనుషులు కాదు ప్రియులారా. ఈరోజు నేను ఉన్నాను, నా సేవ పరిచయను మనుషులు నన్ను పొగడవచ్చు, తిట్టవచ్చు, కానీ లెక్క అప్పగించుకోవాల్సింది ఎవరికో తెలుసా? దేవునికి. దేవుని పరిచయం చేసినప్పుడు, దేవుని యొక్క మందిరంలో ఏర్పరచుకున్నవాడు దేవుడే, మనుషులు కాదు ఏర్పరచుకునేది ఈ రోజుల్లో. కానీ దేవుడు ఏర్పరచుకున్నవాడు ఎవరంట? చేర్చుకున్నవాడు ధన్యుడంట ఈ రోజుల్లో. అందుకంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఆలయంలో మనం ఏమి కలగాలి అంటే, ఆయన చేత, ఆయన మందిరములోని మేలు చేత దేవుని సన్నిధికి రావటం వల్ల కీడేమీ కాదు. ఎందుకంటే ఇది ఒక సహవాసం. దేవుని మందిరానికి రావటం వల్ల ఇదేమీ నష్టము కాదు. ఎందుకంటే దేవుని మందిరానికి రావటం వల్ల ప్రయోజనం ఏంటంటే ఒక సహవాసం ఏర్పడుతుంది. అందుకే అంటున్నాడు, ఆత్మతో సత్యముతో అనేక మందిని మనం ఆరాధించగలుగుతున్న దేవుడు అంటున్నాడు. ఇక్కడ మాకు రక్షణకర్తమైన దేవా, దానికి ప్రార్థన చేస్తాడు. ఏమంటాడండి? మాకు రక్షణకర్తమైన మా దేవా. మనకు రక్షణకర్త ఎవరు? యజమానుడు ఎవరు? దేవుడే. ఆ దేవుడే కనుక ఈ రోజు మనకి ఆయన ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనకు ఇవ్వకపోతే మన ఇంట్లో మనం ఎవరు కూడా మనల్ని చేర్చుకునేవారు లేరు. అందుకే అంటున్నాడు, భూదిగంతముల నివాసులందరికీ కదా. ఎవరికంట? భూమి మీద నివాసులందరికీ. ఈ భూమి మీద ఎవరైతే మరి జీవిస్తూ ఉన్నారో, ఈ భూమి మీద ఎవరైతే మరి బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ గురించి అంటున్నాడు, భూదిగంతముల నివాసులందరికీ కూడా
దూర సముద్రం మీద ఉన్న వారందరికీ కూడా ఆశ్రయమైన వాడా, నీ నీతిని బట్టి భీకరి క్రియల చేత మాకు నీవు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఉత్తరం ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంటే దేవుని సన్నిధిలో కూడా మనం నాటబడిన తర్వాత, దేవుని సన్నిధిలో మనం నాటబడిన తర్వాత ఆయన మేలుల చేత మనము పొంగుతున్నాం అంటే అది ఎవరి వలన అంటే దేవుని సన్నిధిలో వలన, దేవుని యొక్క మరి దేవుని కృప వలన ఈరోజు మనం అందరం కూడా ఎదుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను చివరిగా నేను చెప్తున్నాడు, కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూస్తే 56:12 వచనంలో చూడండి, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నువ్వు నా పాదములను చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఒకసారి మీరందరూ కూడా గమనించినట్లయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇది కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించి ఉన్నావు. నాకు మరణ భయం కలుగుగా, మరణ సంభవం నాకు సమీపించినప్పుడు, నాకు మరణ ఆపదనే ఒక ఆపద వచ్చినప్పుడు ఇక్కడ దావీదు దేవుని అంటున్నాడు, నా ప్రాణమును నీవు తప్పించావు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకందరికీ కూడా జన్మనిచ్చిన దేవాది దేవుడు ఈ రోజు మనకు దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఈ రోజు మన ప్రాణాన్ని జారిపడకుండా ఆయన తన కౌగిట్లోనే నీ వెనకాల మనందరినీ కాపాడుతున్న దేవుడు అంటున్నాడు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నువ్వు నా పాదాలను ఏం చేశాడంటే దేవుడు తప్పించిందా. దావీదు అంటున్నాడు, అయ్యా నేను మరణ పడక మీద ఉన్నప్పుడు, నేను భయంకరమైన మరణానికి నేను లోనైనప్పుడు, నేను భయంకరమైన ఉపద్రవాలకు నేను లోనైనప్పుడు నీవు నన్ను తప్పించావు చూడు ప్రభా. నేను ఇంతగా తప్పించాను, అందులో నాకు ఇంకా ఎవరున్నారయ్యా? ఎందుకంటే నీవే లేకపోతే నా మరణం నేను ఎప్పుడో చూడగలను. కానీ ఈ రోజు నన్ను నువ్వు తప్పించడానికి కారణం ఏంటంటే ఈ రోజు నా ద్వారా ఒక అద్భుతమైన కార్యాన్ని నేను నీ కొరకు చెయ్యాలయ్యా అని దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలు కూడా నీ కౌగిట్లోనే నన్ను దాచావు చూడు, నీ యొక్క మరి భద్రతలో నన్ను పెంచావు చూడయ్యా. ఈ రోజు నేను నా దేవుని కొరకు నేను ఎదురు చేయాలని ఈ రోజు దావీదు అనుకున్నట్లుగా దేవుడు ఈ రోజు మనందరినీ కూడా ఆదరించే వాక్యం ఏంటంటే ఈ రోజు మరణం నుండి నా ప్రాణాన్ని నీవు తప్పించి ఉన్నావు, జారిపడకుండా నా పాదాలను నీవు తప్పించి నువ్వు కనికరించావని చెప్పిన దావీదు వలె మనం ఉన్నామా? అలాగే లేక దేవుని మర్చిపోయి ఈ రోజు నేను దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు నాకు చేసిన అనేకమైన ఉపద్రవాలను బట్టి, అనేకమైన మేలును బట్టి నేను దేవుడు ఎవరని నేను అంటానా అనేవారిగా మనం ఉంటామా? ఒకసారి మనం ఆలోచించుకోండి. ఈ రోజు దావీదు వలె విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, నిజమైన మరి విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఈ రోజు నా దేవుడు నా ప్రాణాన్ని మరణం నుండి తప్పించాడని విశ్వాసం కలిగి జీవించినట్లయితే నువ్వు బ్రతికిన కాలం కూడా దేవుడు నీ వెంటే ఉంటాడు, దేవుడు నిన్ను నీ చుట్టే ఉంటాడు. లేదంటావా నేను దావీదు వలె ఉన్నాను, నేను మనసాక్షి కలిగి ఉన్నాను, నా దేవుడు ఎవరని నేను అంటానా, నా దేవుడు నాకు ఏమి చేశాడని మనం అనుకుంటే కనుక పతనానికి గురవుతామా అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, దావీదు వలె నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తే, విశ్వాసం కలిగి గురి కలిగి నువ్వు ఉంటే దావీదును తప్పించిన దేవుడు మనం కూడా మరణ పడక నుంచి, మరణ ఆపద నుంచి మన కాలును జారిపడకుండా నువ్వు నా పాదాలను తప్పించి ఉన్నావని మరి కనికరించినట్లు దావీదు వలె దేవుడు మనందరినీ కూడా దేవుడు కాపాడును గాక. అందరం కూడా లేచి నిలబడదాం. అందరం కూడా విన్న వాక్యము పట్ల 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి, దేవా ఈరోజు దేవుని మందిరానికి రావటం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఒకసారి మేము మాకు నేర్పించాం. ఎందుకంటే నీవు నేర్పించకపోతే ఈరోజు మరి మరి పాయ స్థితి నుంచి నా ప్రాణాన్ని నీవు కాపాడవు ప్రభా. ఈరోజు నీవే లేకపోతే, ఈరోజు నీవే లేకపోతే నేను ఈ లోకంలో లేనయ్యా. ఒకసారి 1 నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మీకు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అంటున్నాడు దావీదు, అయ్యా నీ ఆవరణలో నేను నివసించినట్లు
నీ సన్నిధిలో నేను నివసించినట్లు నాకు భాగ్యము దయచే ప్రభా. యెహోవా మందిరంలో ఎవరైతే నాటబడతారో, దేవుళ్ళు ఎవరైతే ఒలివ మొక్కలలో ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని, నానాటికి బలాభివృద్ధి చెందుతారని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఈరోజు అంటున్నాడు, నేను గురించి చింతించున్నాడు, నీ చింత యావత్తు మనుషుల మీద మనం వెయ్యొద్దు కానీ ఆయన మీద వేద్దాం. ఆయనే మన భారాన్ని కలిగించే దేవుడు, ఆయనే మన భారాన్ని తీసివేసే దేవుడు, ఆయనే మన గాయం పెట్టేవాడు, ఆయనే గాయం నుంచి తప్పించేది కూడా ఆయనే. ప్రభు కోసం తెలుసుకోవటానికి ఏదో ఒక మరి శిక్ష అది మనం తెలుసుకుంటే దేవుడు అంటున్నాడు, నేను విడిచిపెట్టను. అందరము కూడా దేవుడు మనకి ఇచ్చిన రెండు చేతులతో ప్రభువుని ఆరాధన చేద్దాం. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్య, నీలాంటి దైవం లేదు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్య, నీలాంటి దైవం లేదు. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా నీడా నీవే, నా తోడు నీవే. ఆమె నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా నీడా నీవే, నా తోడు నీవే, నీడా నీవే, నా తోడు నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు నా యేసయ్య, నీలాంటి దైవము లేదు. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా నీడా నీవే, నా తోడు నీవే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా నీడా నీవే, నా తోడు నీవే. అందరం కూడా ఆకాశం ఎక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశం ఎక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళంలో పండుకొనినా అక్కడను నీవున్నావు, నేను పాతాళంలో పండుకొనినా అక్కడను నా తల్లియు, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా నీడా నీవే, నా తోడు నీవే. నా అందరము కూడా తల్లి తండ్రి ఆయనే. అందరము కూడా చెప్దామా ఈ మాట? దేవుడితో చెప్తే దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. నోళ్ళు విప్పాడు. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తోడు నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు నా యేసయ్య, నీలాంటి దైవము లేదు. పిండమున నేనుండగా నీ కన్ను నన్ను చూచెనే, పిండమున నేనుండగా నీ కన్ను నన్ను చూచెనే. నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించే వాడవు నీవే, నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించే వాడవు నీవే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు నా యేసయ్య, నీలాంటి దైవము లేదు నా యేసయ్య, నీలాంటి దైవము లేదు నా యేసయ్య, నీలాంటి దైవము లేదు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం.
నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. ఎందుకంటే నువ్వు మహోన్నతుడు, మహోన్నతుడు ప్రభా, నిత్య నివాసి, సర్వ సృష్టికి కారణభూతుడు ప్రభా. యుగ యుగాలు కూడా మమ్మల్ని సంచరిస్తున్న దేవాతి దేవునికి మీ కృప, మీ దీవెన మాకందరికీ కూడా మీరు చూపించండి అయ్యా. ఇలాంటి దైవం ఎవరు లేరు ఆయన. ఆకాశంకి ఎక్కిపోయినక్కడ మీరు ఉంటారు, పాతాళంలో పండుకున్నక్కడ మీరు ఉంటారు. ఈరోజు నేను దేవుని వాక్యం ద్వారా అయ్యా నిజమైన విశ్వాసం కలిగి దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తారో ఆ పత్కాలంలోనైనా ఆయన పర్వశాలను నన్ను దాస్తాడని, తన గుడారపు మాటున నన్ను దాచునని భక్తుడైన దావీదు జీవితం ద్వారా ఈరోజు మాకు నేర్పించిన 3 అంశాలను బట్టి మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. సంఘాన్ని, సంఘ ప్రజల్ని, సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోండి. జరగవలసిన కార్యక్రమాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. శనివారం జరుగుతున్న వివాహ మహోత్సవంలో ఘనమైన రీతిలో మీరు జరిగించండి, అద్భుతాన్ని మీరు చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు వందనాలు నైనా. మీరే మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటారని నైనా. ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు చిత్తమైతే వచ్చి ఆదివారం ఇదే రోజున ప్రభా మేము ఈ రీతిగా కలుసుకుని మేము ఆరాధించుకునే కృప, ధన్యత ఈ వారం అంతా కూడా మా సంఘాన్ని, స్కూల్కి వెళ్తున్న బిడ్డలని, కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా సకాలమైన మార్గాలను నడిపించమని, క్షేమకరమైన దినాలు, శుభాలు కుటుంబస్తులకు మీరు దయచేయమని నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా ప్రియ పరలోక తండ్రి. అందరికీ కూడా వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చిన వందనాలు. దేవుడి మహాకృపను బట్టి 7వ నెలలో 3వ ఆదివారంలో దేవుడు మనల్ని రీతిని నడిపిస్తూ ఉన్నాడు. అంతవరకు మనం వాక్యం విన్నాం. 2వ వాక్యాన్ని మనం అందాం 10 నిమిషాలు. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం మనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు అద్భుతము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండుము. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడంటే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. అంటే ఇక్కడ ఈ మాట దేవుడు అంటా ఉన్నాడు. ఎవరిని? యోబు గారిని బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అరుణోదయం చీకటి కమ్మినను అది అరుణోదయం అంటే కాంతి. అది చీకటిగా ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే అది కాంతిగా వెలుగుగా కనబడుతూ ఉన్నదండి యోబు గారికి. ఎందుకంటే ఇప్పుడు మన మానవులము అనేక రకాల భయములకు, అవమానాలకు మనం కృంగిపోయి మనం నివసిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిత్యం మన సమాధానం లేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం ఎవరని కదిపిన వారి జీవితాలు ఏం చెప్తున్నారంటే మా పట్ల తృప్తి లేదు, మా కుటుంబం పట్ల తృప్తి లేదు, ఇదే సాగు చెప్తున్నారు. కానీ మా జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేకమైన సంతోషాలు ఉన్నాయి, అనేకమైన సమాధానాలు ఉంటున్నాయని ఎవరు నోటంతా కూడా రావడం లేదు, మనము వినడం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు చూసినా ఎవరి బాధలు వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు ఈ దినాలు. ఎందుకంటే అందరికీ బాధలో సమస్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళంటారు నా జీవితం పట్ల తృప్తి లేని వారిగా, విరక్తి చెందుతున్న వారిగా కనబడుతున్నారు అంటారు. అంటే మన దేవుని పట్ల మనం నిజంగానే తృప్తి లేని వారిగా మనం కనబడుతూ ఉన్నాం కాబట్టి అందుకనే దేవుని దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇటు స్థితిలో ఉన్న మానవ
సమాధానంగా, సంతోషంగా, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ చీకటి కమ్మినను, ఎవరికి? చీకటిగా ఉన్నప్పుడు కూడా అరుణోదయం వల్ల కాంతిగా ఉంటుంది దేవుని నమ్ముకున్న బిడ్డలకి. అది చీకటి అనేది మనకు కనబడదు. దేవుడు మనకు హృదయంలో వెలుగుగా ఉంటే ఆ వెలుగు మనకి ఎంతో అరుణోదయంగా కనబడుతుందని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం అనేక రకాలమైన భయాలతోటి, ఇబ్బందులతో మనం గోజాడుతున్నాం కాబట్టి మన బ్రతుకులు, మన హృదయాలు ఏమి కనబడుతూ ఉన్నది? ఇంకనో చీకటిగా కనబడుతూ ఉన్నది, చీకటి మయంగా కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దేవుడికి అంటున్నాడు, చూడండి, మన సమాధానం, సంతోషంగా, ప్రశాంతంగా జీవించినట్లు యేసు ప్రభు ద్వారా తన రక్షణ మార్గము కలుగు చేస్తున్నాడు దినాన్ని. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఏం కలుగు చేస్తున్నాడు అండి? ఏం కలుగు చేస్తున్నాడు? రక్షణ మార్గము కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రక్షణను మనము అపవాది తంత్రములను, శత్రువుల నుండి మనలను ద్వేషించి వారి చేతుల నుండి తప్పించడానికి మన ప్రభు మన పచ్చని యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరి దేవుడి దినాన్ని మన తోటి అంటూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనంలో మాట చూడండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించి వారందరినీ చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసిన. దేవునికి స్తోత్రం. చూసారండి, దేవుడు చక్కగా దినాన్ని మాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మన శత్రువుల నుండి, మనలను ద్వేషించి వారందరినీ, అంటే మనకు అనేకమైన శత్రువులు, మన శత్రువుల నుండి మనల్ని అనేక మంది ద్వేషిస్తూ ఉన్నారు. ద్వేషించి వారి అందును దేవుడు ఏం చేస్తున్నాడు? దినాన్ని వారి చేతిలో మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరి ఇక్కడ అంటూ ఉన్నాడు, చూడండి, మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారు చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దేవుడు మనల్ని తప్పించి ఏం చేశాడు? మనకి ఏం కలగజేశాడంట? రక్షణ కలగజేశాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే అరుణోదయము అంటే చీకటి కమ్మినను అది అరుణోదయము వలె ఎలా ఉండాలంట? మనకి కాంతిగా ఉండాలంట. ఎలా ఉండాలండి? కాంతిగా ఉండాలి. అయితే మన బ్రతుకులు ఇంకా చీకటిలోనే మగ్గిపోతున్నాం. ఎక్కడ మగ్గిపోతున్నాం? మన హృదయాలు ఇంకా చీకటిలోనే మగ్గిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరి దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సన్నిధిని పరిశుద్ధంగా, నీతిగా ఆయనను సేవించిన ఎడల మనము అరుణోదయములాగా ఉంటామంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే వెలుగునిచ్చటకై మహావాచ్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించుచున్నాడు. ఏమనుగ్రహిస్తున్నాడు? మనకి అరుణోదయమున దర్శనము. అందులో 79లో చూడండి, మన దేవుని మహాత్యమును బట్టి వారి పాపములను క్షమించవలసిన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహత్య వాక్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము గ్రహించెను. చాలండి, చూసారండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత చక్కగా
మన పాపములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి. ఎవరికంటండి? చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దినాన్ని దేవుడు? ఏం చెప్తున్నాడండి? వెలుగునిచ్చుటకై ఆ మహావాచ్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము గ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడి నుంచండి? పైనుంచి. మనకి ఏం దర్శనము? అరుణోదయ దర్శనం మనకు దేవుడు కలగజేస్తున్నాడు. ఎందుకంటే ఇక చీకటిలో ఉండనవసరం మనం లేదు. అరుణోదయ పైనుండి మనందరికీ దేవుడు అరుణోదయ దర్శనం మనకి కలగజేస్తూ ఉన్నాడు. అదేం పెట్టారా? అందుకని మనం ఎలా ఉండాలంట? మన పాపములను సమాధాన మార్గంలో మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన పాపాలను విడిచిపెట్టి సమాధాన మార్గంలో మనం నడుచుకున్నామో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అరుణోదయం మనకు అనేకమైన దర్శనాలు కలగజేయబోతున్నాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ ఒకే ఒక్క జీవితం. ఏ జీవితం అంటే మనకి దేవుడు ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఈ జీవితం మనకు తిరిగి రాదు. మన ప్రభు మనకి ఇచ్చిన జీవితం మళ్ళీ ఎప్పుడైనా మనకు తిరిగి వస్తుందా? తిరిగి రాదండి. అది ఇప్పుడే దేవుడు అంటూ ఉన్నాడు, మళ్ళీ మనకి ఇచ్చిన జీవితం ఎప్పుడైనా మీ జీవిత దినాలు ఏ రీతిగా ఒకసారి ఆలోచించుకోండి. ఏ రీతిగా మనం నడుచుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. ఈ గడిచిపోయిన మార్గాలు ఏమి కూడా మళ్ళీ తిరిగి రావు మనకి కదండి. ఒక రోజు గడిచిపోయిందంటే ఒక యోగం గడిచినట్లుగా మనకి కనపడుతున్నది. దేవుడు పెట్టారా? అందుకని దేవుడు అంటాడు, మన జీవితం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఇప్పుడే దేవుడు మనకి ఏమిచ్చాడంటే మనకి ఏమిచ్చాడు? అనుకూలమైన సమయాన్ని, మిక్కిలి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇది అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడు మనం రక్షించబడే దినము దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు అనుకూలమైన సమయం, దేవుడు ఆరాధించుకునే సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ మనం విడిచిపెట్టివంటే మళ్ళీ ఈ సమయం మనకు మళ్ళీ తిరిగి గడిచిపోయిన సమయం మళ్ళీ మనకు రాదంట. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అన్నట్టు దేవుడు అంటూ ఉన్నాడు, చూడండి, ఎప్పుడైనా మన జీవిత దినాలు ఏ రీతిగా జరగబోతున్నాయో మనం గుర్తించుకోవాలి. ఏ రకంగా మన జీవితాలు మనం గడుస్తూ ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. అందుకనే దేవుడు అంటున్నాడు, అరుణోదయం దేవుడు మనకి కలగజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయానికి మనం సద్వినియోగం పరచుకోవాలి. మన ఈ దినాన్ని ఏం పరచుకోవాలండి? మనం సత్యాన్ని పరచుకోవాలి. దేవుని అరుణోదయం మనకు కలగజేశాడు కదా కాబట్టి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బాల్య దశతో ప్రారంభమైన మన జీవితం ఇప్పుడు ఎలా కొంతమంది యవన దశలో బలము పుంజుకొని కౌర దశలో అనేక బాధ్యతలను నెరవేర్చినట్లుగా చేసి చివరికి ఎక్కడికి వచ్చి ఇప్పుడు మనం వృద్ధాప్యంలో వచ్చేసాం. ఎన్ని దశలోకి వచ్చాడు మనం? బాల్య దశము ప్రారంభమైంది, తర్వాత యవన దశ ప్రారంభం, రెండోది, మూడోది కౌరవ దశలో, మూడోది, నాలుగోది. ఏ దశలో ఉన్నాం మనం? ఏ దశలో ఉన్నామండి? వృద్ధాప్యం. వృద్ధాప్యం అంటే పైకి వెళ్ళిపోయిన దశ. ఇప్పుడు మన చాలా జాగ్రత్త. ఈ నాలుగో దశ మనకేంటి? ఏ దశ అండి? ఇంకా చక్కగా తిరిగి ఊర్లు తిరిగి ఎంజాయ్ చేసే రోజులు కాదు ఇంకి. ఈ వృద్ధాప్యం ఏంటి మనకి ఇప్పుడు? మనకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన దశ వచ్చేసిన జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే అరుణోదయం చీకటి కమ్మినది, అరుణోదయం కాంతిగా ఉండాలి మన జీవితాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మన చీకటి బ్రతుకులోకి ఇప్పుడైనా వెలుగులోకి రావాలి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ చిన్న జీవితంలో మనకున్న భయము నుండి, అవమానాల నుండి విడిపింపబడి సంతోష సమాధానాలతో జీవించాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి ఆయన చూపించిన మాదిరి మార్గంలో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నుంచి సార్ మనం ఎలా ఉండాలంట? సంతోషంగా, సమాధానంగా ఉండాలంటే ఏం చెప్పాడు ఇక్కడ? చీకటి కమ్మి అన్నది అరుణోదయం మనకి కాంతినిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమి భయపడిన అవసరము లేదు. జాగ్రత్త. మనం ఏమి టెన్షన్ పడక్కర్లేదు, ఏమి పడక్కర్లేదు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? ఒక్కొక్కరు వచ్చేసాం. మన అందరం చాలా మంది వచ్చేసాం కదా. 50 సంవత్సరాలు దాటిందండి. ఇంకా వయసు ఏంటండి? అది వృద్ధాప్యమే. ఏంటి? ఇంకా ఆఖరి దశలు మనం వెళ్ళారా? ఈ ఆఖరి దశలైనా ఈ చీకటిలో నుంచి మీరు ఇంకా బయటికి రారా అనేసి ప్రభు
మనల్ని అడుగుతూ ఉన్నాడు. దీని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన జీవితాలు అలాగే గడిచిపోతున్నాయి, రోజు గడిచిపోతున్నాయి. ఒక రోజు మనకి గడిచిపోయిందంటే ఆ రోజు మళ్ళీ మనకు తిరిగి రాని రోజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజు దేవుడంతా మనల్ని కాపాడాడంటే అదంతా మనము సంతోషించాలి. రోజు ప్రభా ఈ రోజంతా మనం కాపాడవు తండ్రి అని దేవుడు మనం ఏం చేయాలండి? స్తుతించుకోవాలండి. కృతజ్ఞతాస్తుతులు దేవుడికి మనం అర్పించుకోవాలి, మనం చెల్లించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరి దేవుడి దినాన్ని మనతోటి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. 4 చదవండి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుంది. భయమునందు పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములు ధ్యానము చేసుకొని ఊరకుండుడి, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి, మాకు మేలు చూపువాడని పలుకోవాలని యెహోవాని సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింప చేయము. 8వ వచనం చూడండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండునని నేను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఎందుకంటే భయమునందు పాపము చేయకూడట. అంటే మనం ఒక పాపం మనం చేస్తున్నామంటే మనకేం కావాలి? అప్పుడు పాపం చేసినప్పుడు మనకి భయం కావాలండి. ఇప్పుడు భయం లేకుండా అనేక మంది పాపంలో పడిపోతూ ఉన్నారు. ఇక దేని పెట్టారా? భయపడలేదు, దేనికి కూడా భయపడుతున్నారండి. ఎవరు దేనికి భయపడడం లేదు. పాపం చేయడంలో భయపడలేదు, అనేకమైన విషయాలలో దేనికి కూడా భయపడలేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? భయమునందు పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ఏమిచ్చుకోవాలంట? ధ్యానము చేసుకొని ఊరకుండుడే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రభువునందు విశ్వాసించినప్పుడు మన జీవితాలే కాదు కానీ మన కుటుంబాలను, మన ఇంటి వస్తువులను, మన పాడి పంటలను, మన వ్యవసాయాలు, మన నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
సహోదరు మరి చిన్న సాక్షి చెప్పేదంట విన్నామండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకయలంక గ్రామ కాపురస్తులు గెద్దాడ కృష్ణమూర్తి గారి ఆదిలక్ష్మి గారి కుమారుడు శ్రీసౌ మాణిక్యాలరావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పాలగుమ్మి కాపురస్తులు శెట్టిం సత్యనారాయణ, శ్రీమతి పెద్దింట్లమ్మ కుమార్తె శ్రీసౌ స్వప్నకును 25వ తారీఖు శనివారం ఉదయం 10:30 వరుడు స్వగృహమునందు కనకేలంక ఇంటి వద్ద రెవరెండ్ సిహెచ్ జాన్ బాబు గారిచే వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడింది. కావున మీరు అభయగులు యథావిధిగా జతపరచకూడదని, న్యాయమైన ఆటంకమైన ఉన్న ఎడల లిఖితపూర్వకంగా సాక్ష్యాధారాలతో వివాహ తేదీ లోపునే తెలియపరచవలనని ఇందు మూలంగా కోరుచున్నాం. రెండో ప్రకటన అయిందండి. మూడో ప్రకటన అవివాహంలో చదువుతారు. రేపు మరి గెద్దడ మాణిక్యాలరావు గారు పెండ్ల కుమారునిగా మరి బుధవారము సిద్ధపరచబోతున్నారు. వాళ్ళు అన్నయ్య గారి ఏసు గారింటి దగ్గర పెండ్లకు 9 గంటలకే మరి బుధవారం 9 గంటలకి బిడ్డని పెండ్ల కుమారుడిగా సిద్ధపరచడం మరి తొందరగా సంఘం అంతటినీ మరి చెప్పమని నాకు చెప్పాడు. మరి తర్వాత చెప్తాడు. నేను చెప్పేది ఏంటంటే మరి సంఘం అంతటికి మరి బిడ్డ కోరుకున్నాడు కాబట్టి బుధవారం 9 గంటలకే ఆ యొక్క ఏసు గారింటి దగ్గర మరి పెండ్ల కుమారునిగా సిద్ధపరచడం జరుగుతుంది. మరి దయచేసి అందరూ రావాలని మరి మీ అందరినీ మనం చేసుకుంటూ ఉన్నాను. అదే మరి శనివారము ఉదయం 8 గంటలకే మరి ఇంటి దగ్గర నుండి మరి ప్రధానం వెళ్తుంది. అలాగే మరి పెండ్ల కుమారుని తీసుకుని మళ్ళా తొందరగా ఇక్కడ వచ్చినట్టయితే మళ్ళీ 11 గంటలకి ఇక్కడ వివాహం ఎన్నిటి కోసం కూడా మర్చిపోకుండా అనుదిన ప్రార్థన మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలని మరి నేను మీ అందరినీ మనం చేసుకుంటూ ఉన్నాను. సరైన సత్యవతి గారు మరి ఎంతో బలహీనతతోటి హాస్పిటల్లో ఉన్నారు 2-3 రోజుల నుండి. మరి రేపు పంపిస్తారని చెప్తూ ఉన్నారు దయమణి గారు. నేను వచ్చేసిందేమో అనుకున్నాను. నేను వెళ్ళకపోయినా ప్రార్థనకి వెళ్తానండి. అందరూ సంఘం అంతా కూడా ఆ యొక్క బిడ్డ కోసం ప్రార్థించవలసిందిగా మరి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. అలసారి దయమణి గారు మొన్న శుక్రవారం దినాన్ని ఎంతో నిపుణుడు బాధపడ్డది. మరి ప్రార్థించిన రీతిగా మరి దేవుడు వెంటనే స్వస్థపరిచాడని నేను వానికి వేసుకుంటున్నానని చెప్పారు. ఆ బిడ్డ కోసం కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలా మార్లపూడి స్వామీలు గారు దశ భాగం మరి కుటుంబం అలాగే సామ్యాలు అలాగే భార్య మేరీ ఇచ్చిన బిడ్డలు మరి కోసం మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. దూరదశలో ఉన్న సామ్యాలు గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆ దశ భాగం దేవుడు దీవించిన గాక. అలాగే అక్కమ్మ గారు ఆ గవర్నమెంట్ పన్నుల డబ్బుల్లో మరి పడ్డాయంటే దేవునికి కానుక ఇచ్చుకున్నారు. మరి అదేవిధంగా బాలుకి ఆ కుమారుడికి డ్రైవింగ్ నేర్పిస్తున్నారంట. అక్కడ ఆ డ్రైవింగ్ మరి చక్కగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి చక్కగా మంచి మనసు ఇచ్చి చక్కగా చూడటానికి అలాగే డ్రైవింగ్ కూడా చక్కగా నేర్పించడానికి మనం ఏం చేయాలంటే బిడ్డ కోసం మనం ప్రార్థన చేయండి అందరూ. మరి ఇంకేమంటే మర్చిపోతే క్షమించండి. ఇవన్నిటి కోసం మరి ప్రార్థించేందుకు మరి నేను మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాను. అదే ఈ వారంలో జరిగే మీటింగ్లు మరి మంగళవారం దినాన్ని మన చింతపల్లి మేరీ గారి గృహం ద్వారా జరుగుతుంది. బుధవారం ఇక్కడ కార్యక్రమం ఎన్నిటి కోసం కూడా తప్పకుండా మరి ప్రార్థన చేయండి. అలాగే మరి మొట్టమొదటి కార్డు కూడా ఆ దేవుని మందిరానికి మొట్టమొదటిగా తీసుకొచ్చారు. ఈ కార్డు ప్రార్థన చేసిన తర్వాత పంచిపెట్టుకోవడానికి వెళ్తానన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ప్రార్థన చేద్దాం. పెట్టుకోవడం మరి ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ఆ దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. మరి అందరూ లేచినట్టయితే ఆగవారుగా సంఘ పెద్ద గారు స్టీవెన్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనం ఆశీర్వాదం తీసుకుని వెళ్తామని దయచేసి అందరూ ఆకారు ప్రార్థన. చేసుకుందామండి. మహానతుడ సర్వాధికారి ఇక్కడ వేలాది స్థితులు సోదరాలు చెల్లించుకున్నాను నా తండ్రి. ఇదిగో ప్రభా గడిచిన వారం ఎంతకన్నా కాసు కాపాడి మీ సజీవ రెక్కల భద్రపరిచినందుకు దేవాతి దేవునికి వేలాది స్థితులు సోదరాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే ప్రవివారంలో ప్రవేశ
విడిచిపెట్టిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఎవరిని ఎవరి బిడ్డను ఎంతగానో కాసు భద్రపరిచినందుకు దేవతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇదిగో తండ్రి మధ్యాహ్న కార్యక్రమమైన వర్తమానం అందించిన దైవజ్ఞాని గారి కుటుంబాన్ని కూడా ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు దేవతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే ప్రవర్తమానం ఆరోగ్యంలో నాటకం చేయడానికి మంచి రూపం చూపించినందుకు దేవతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా దేవా. అలాగే ప్రభా ఇదిగో తండ్రి అనేకమైన బిడ్డలు సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు ఏ బిడ్డలైతే ఏకగ్రతతో సాక్ష్యాలు చెప్పిన ప్రభా ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని స్వచ్ఛపరచమని ఆశించడం తండ్రి. అలాగే ఇదిగో తండ్రి కానుక చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరు చెప్పిన దీవించి ఆశ్రయించినందుకు దేవతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే పిడికిలు తెచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించినందుకు దేవతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా దేవా. అలాగే పాటలు పాడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశ్రయించినందుకు దేవతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రి సంఘానికి అనేకమైన బిడ్డలు రాలేకపోయి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డలైతే బలహీనతతో ఉన్నారు ప్రభా ఆ బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచమని ఆ బిడ్డలు మీ కాపుదలు ఉంచుకోమని మీ సజీవకులను భద్రపరచుకొని ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పెట్టి చొప్పున మీరు దీవించి ఆశ్రయించినందుకు దేవతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే ప్రభా మా సంఘ బిడ్డలు విదేశంలో పనిచేస్తూ ఉన్నారు ప్రభా అక్కడ పనిచేసే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పెట్టి చొప్పున మీరు దీవించి ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రి అక్కడి నుంచి ప్రయాణం వచ్చే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ కాపుదలు ఉంచుకుని మీ సజీవకులను భద్రపరిచి శ్యామకాల ప్రయాణం బిడ్డ కలెక్ట్ చేయమని అడుగుతుంది తండ్రి. అలాగే ప్రభు ఎక్కడి నుంచి ప్రయాణం వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ కాపుదలంతా కూడా బిడ్డ పెంచిన ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే ప్రభు మా సంఘ బిడ్డలు అనేక బిడ్డలు వాళ్ళని ఎత్తుతూ ఉన్నారు ప్రభా ఏ బిడ్డలు ఏ బలంత కలుపుకొని మీ కాపుదలకు అందించి ప్రతి బిడ్డ పెంచిన ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రి మా గ్రామాల్లో సంఘాన్ని సంఘ విశ్వాసాన్ని సంఘ కాపుల్ని ఎంతగానో కాసు భద్రపరిచినందుకు దేవతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా దేవా. అలాగే చేసే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పెట్టి చెప్పిన మీరు దీవించి ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే వాహనాలతో ప్రతి ఒక్క బిడ్డకు కూడా శ్యామకాల ప్రయాణం బిడ్డ కలెక్ట్ చేయమని ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే గృహాల కట్టుబడ్డ అనేక బిడ్డలు తన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా ఆ బిడ్డలకు తన సహాయం కలిగి చేసే బిడ్డలు మీరే ముట్టి స్వస్థపరచుకొని ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే స్కూల్ బిడ్డ కాలేజీ బిడ్డ కూడా రాకపోకలో శ్యామకాల ప్రయాణం ఆ బిడ్డ కలెక్ట్ చేయమని అడిగింది తండ్రి. అలాగే ఆ బిడ్డలు ఉన్నారు ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహం కలెక్ట్ చేయమని అలాగే గర్భిణీ స్త్రీలలో ప్రభా గర్భిణీ స్త్రీలు చుక్కబడి వచ్చేదాకా ప్రభా మీ కాపుదలు కూడా బిడ్డ పెంచిన ఆశ్రయించని అడుగుతున్నారు. అలాగే గర్భాల కోసం చదువుతున్న బిడ్డ గర్భాలు కలెక్ట్ చేయమని అలాగే ప్రభా తండ్రి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు చెప్పి మీరు దీవించి ఆశ్రయించమని అలాగే దేని మన విషయాన్ని చేర్చుకుంటూ ఆయన వేసినాము బదులుకున్నాం తండ్రి. ప్రభా పరిశుద్ధ ప్రేమగల తండ్రి కృపగల దేవ మరి నాయన గతించిన 6 నెలలు మన కాచి కబడి 7వ నెలలో నడిపిస్తున్నారు. స్తోత్రాలు గొప్ప దేవుడు తండ్రి. మరి నాయన మా యొక్క సంఘాన్ని దీవించండి సంఘాన్ని ఆశీర్వదించండి ఒక సంఘ పెద్ద కుటుంబాన్ని సంఘ విశ్వాసాన్ని స్త్రీల సమాజాన్ని యవన బిడ్డల్ని యవనస్తులు దీవించండి ఆశీర్వదించండి నాయన. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభు సుఖపడవచ్చండి కాపుదల భద్రత దయచేయండి. వివాహం కాని బిడ్డలు నాయన వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సాటి అయిన సహాయాలు దయచేయండి నాయన. అలాగే గల్ఫ్ దేశంలో మా బిడ్డలు అనేక మంది ఉన్నారు తండ్రి నాయన. మా నాయన బిడ్డలు క్షేమంగా ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు మీ స్థుతులు స్తోత్రాలు. ఇక్కడి నుంచి వెళ్ళే బిడ్డలు కూడా నాయన మరి క్షేమంగా నడిపించండి. అక్కడ చేసే పనుల్లో మీరు నాయన సహాయం చేయండి. అలా కాలేజీకి వెళ్ళే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారు ఎవరి కాలంలో బిడ్డలు ఆయన ఎటు తొట్టిలు పోకుండా నీ కాపుదల భద్రత బిడ్డలు దయచేయండి నాయన. అలాగే నేను కాన్వెంట్లకు వెళ్ళే బిడ్డల కోసం